నేను ఎందుకు ఇక్కడ అంత సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యానంటే అక్కడ బ్యాక్గ్రౌండ్లో వస్తున్న సాంగ్ నిఖిల్ నేను ఇద్దరం ఇష్టపడి రాయించుకున్న సాంగ్ అనమాట మా ఫోటోషూట్ కోసం. అందుకే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ ఆ సాంగ్ వినగానే. అండ్ సూన్ ఫోటోషూట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తూ ఆ సాంగ్ గురించి ఎన్నో మెమరీస్ ఉన్నాయి. అండ్ ఎవరు రాశారు, ఎవరు పాడారు అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను డెఫినెట్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్. నా ఫ్రెండ్స్ అందరినీ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి కాల్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఈ డెకోర్ అంతా కూడా నిఖిల్ ఇంకా తమ్ముడు కలిసి చేశారనమాట. చాలా సూపర్బ్గా నచ్చింది బికాస్ ఇట్స్ అ ఫ్లోరల్ థీమ్. నాకు ఎప్పుడూ ఒక థీమ్లో ఉండడం ఇష్టం. సో ఇట్స్ అ ఫ్లోరల్ థీమ్ అనమాట ఈసారి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ మీ అండి ఫర్ ఎవ్రీ వన్. అంటే నా ఫ్రెండ్స్ కానీ, నిఖిల్ ఫ్రెండ్స్ కానీ, తమ్ముడు ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరూ పిలిచిన వాళ్ళందరూ వచ్చి నన్ను బ్లెస్ చేశారు. అఫ్కోర్స్ వీళ్ళందరూ నా ఫ్యామిలీ అండి. ఇండియాలో మనం ఫ్యామిలీని వదిలి వచ్చాక ఇక్కడ మన ఫ్రెండ్సే మన ఫ్యామిలీ అయిపోతారు. ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ నా ఫ్రెండ్స్ అందరూ ఇలా వచ్చి నన్ను బ్లెస్ చేయడం అనేది. అండ్ ఐ రియలీ థరోలీ ఎంజాయ్డ్ అనమాట నా బర్త్డే అయితే. అండ్ అఫ్కోర్స్ దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్. So here is my birthday cake. సో ఈ ఫ్లోరల్ థీమ్ కేక్ అనమాట ఇది. అండ్ ఇక్కడ మామ్ అండ్ డాడ్ వాళ్ళకి సెలబ్రేషన్స్ చూపిస్తున్నాము. పాపం వాళ్ళు నా కోసం అని చెప్పి ఆ రోజు నైట్ అంతా మెలుకొనే ఉన్నారు. ఆల్మోస్ట్ దే ఆర్ అబౌట్ టు స్లీప్. ఇంకా చాలా డ్రౌజీగా ఉన్నారనమాట ఆ టైంలో. సో మొత్తం చూపిస్తున్నాము.
అండ్ ఇక్కడ మామ్ డాడ్ నాకు ప్రెజెంట్ చేశారు నా బర్త్డే రోజు. అండ్ ఇవన్నీ కూడా నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ నెక్స్ట్ ఎప్పుడు ఎవ్రీ బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నప్పుడల్లా అనిపిస్తుంది మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఇక్కడ ఉంటే బాగుండు అని. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను ఇండియాలో సెలబ్రేట్ చేసుకుంటాను, బట్ సమ్ టైమ్స్ ఇక్కడ చేసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది. బట్ దిస్ టైం నిఖిల్ ఉన్నారు, తమ్ముడు ఉన్నారు, అండ్ నా ఫ్యామిలీ అంతా కూడా ముందు ఉన్నారు అని ఒక ఫీలింగ్ వచ్చిందనమాట ఈసారి అయితే. అండ్ మామ్ డాడ్ అలా వీడియో కాల్లో ఉంటే నాకు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది, నా బర్త్డే ఫుల్ఫిల్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ తమ్ముడు గిఫ్ట్ చేస్తున్నాడు. అండ్ నా షార్ట్ వీడియోస్ అందరూ ఎవరైనా ఫాలో అవుతే వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇవన్నీ కూడా నేను అప్లోడ్ చేశాను. అండ్ నిఖిల్ ఆల్సో గిఫ్టెడ్ మీ. నెక్స్ట్ డే అది డెలివరీ అయింది నిఖిల్ గిఫ్ట్. హీ గివెన్ మీ ఐఫోన్. అండ్ నిఖిల్ అసలు గిఫ్ట్ చేస్తారని నేను అనుకోలేదు, బికాజ్ ఆల్రెడీ దిస్ ఇస్ వెరీ బిగ్గెస్ట్ గిఫ్ట్ అనమాట నాకు, ఇంత బాగా సెలబ్రేషన్స్ చేసినందుకు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. మామ్ బర్త్డే కూడా ఇండియాలో చాలా బాగా జరిగింది. అండ్ నౌ కమ్ బ్యాక్ టు అవర్ యూకే సెలబ్రేషన్స్. అండ్ కమింగ్ టు ఫుడ్ ఈజ్ రియలీ వెరీ డెలిషియస్. అండ్ మాకు తెలిసిన ఫ్రెండ్స్ దగ్గరే ఆర్డర్ చేసాం ఫుడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ అన్న అండ్ అన్వేష్ అన్న. ఐ హ్యావ్ టు మెన్షన్ యూ అండ్ యువర్ స్టాఫ్ హియర్. వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఫుడ్ చాలా డెలిషియస్గా ఉంది అని చెప్పారు. అండ్ ఆల్సో ఇది మోర్ దాన్ మై బర్త్డే ఐ ఫెల్ట్, నేను నిఖిల్ లైక్ న్యూలీ మ్యారీడ్ కపుల్ కదా, సో అందరూ మమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తూ ఉంటే నాకు చాలా బాగా అనిపించింది. ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ అవర్ రిసెప్షన్ అనుకోండి, మినీ రిసెప్షన్ ఇన్ యూకే లాగా కూడా అనిపించింది అనమాట నాకు. బట్ వి బోత్ ఫెల్ట్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ దిస్ క్యూట్ బేబీ గర్ల్ ఈజ్ మై స్పెషల్ గెస్ట్ అనమాట, నా ఫ్రెండ్ వాళ్ళ పాప తను.
అండ్ ఇంత సెలబ్రేషన్స్ అయ్యాక మనము డాన్స్ పార్టీ చేసుకోకపోతే ఎలా? అండ్ లెట్స్ గో.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ అండి. నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చిన వాళ్ళందరికీ అండ్ నా బర్త్డేకి విష్ చేసిన వాళ్ళందరికీ, అలానే నా ఫ్యామిలీ అంతా నా స్టేటస్ పెట్టుకున్నారు. ఐ మీన్ మంచి సాంగ్స్ ఎడిట్ చేసి చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ అంటిల్ ఐ సీ యూ నెక్స్ట్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. V for Vaishu.